ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయినా మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మన వాక్యం ఏం చూసుకున్నాము, ఏం నేర్చుకున్నాము, ఎంతవరకు విన్నా అన్నది మనందరికీ తెలిసిందే. ఈ 12 ఒక్క విషయం మీద మొదలు పెట్టడం అనేది జరిగింది. అసలు మన యొక్క ముఖ్య అంశము, ముఖ్యమైన ఘట్టము ఏంటి అంటే, దేని మీద నడుస్తుందంటే కోరాహు అనే సబ్జెక్ట్ మీద మనం ఇప్పుడు దాకా వెళుతున్నాం. ఇప్పుడిప్పుడే మనం ఆరంభంలో ఉన్నాం. ఈ ప్రారంభంలో ఉన్న మనము ముందుకి చాలా విషయాలు చూసుకోవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కాబట్టి కొంచెం బైబిల్ ఈ యొక్క అధ్యాయాలు, ఈ యొక్క వచనాలు చదవమని కూడా నేను మీకు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న మొట్టమొదట అసలు సంతానం అంతా కలిపి లెక్క ఎంతమంది, తర్వాత ఈ 12 మందిలో ఒక్కొక్కరు లెక్క సంతానం ఎంతమంది అని చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే, స్త్రీలు కూడా పోల్చబడ్డారని చెప్పాను, కానీ అక్కడ నేను తప్పు చెప్పాను. స్త్రీలు లేరు, కేవలం స్త్రీలు ఉన్నారని ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు నేను చెప్పలేదు ఆ విషయం. చాలాసార్లు ఇజ్రాయేల్ జనాంగం కోసం ప్రస్తావన నేను తీసుకొచ్చినప్పటికీ కూడా స్త్రీలు లేరు, చిన్నపిల్లలు లేరు, వృద్ధులు లేరు. అందులోని బలాఢ్యులు మాత్రమే, 20 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే మంచి యవనస్తులు అని నేను చెప్పడం జరిగింది. నిన్న కొంచెం నా మైండ్ డిస్టర్బ్ అయిపోయి చదవబట్టి చేయబట్టి కరెక్ట్గా ఇవ్వాలి కదా, అందుకని నేను అలా చెప్పాను. కాబట్టి ఇందులో స్త్రీలు కూడా లేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని చూసుకుంటే రెండవ కొడుకు యోసేపుకి గోత్రం లేదని చెప్పాను. యోసేపు తండ్రికి గోత్రం లేదని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపుకి గోత్రం ఇవ్వలేనప్పుడు ఒక 12 మందిలో ఒక గోత్రం తక్కువ అవుతుంది కదా. మరి గోత్రం ఏమైంది? ఈ గోత్రం ఎక్కడికి వెళ్ళింది, ఎవరికి ఇవ్వబడింది? 12 మంది ఉన్నప్పుడు 12 మందికి 12 కూడా సమభాగం చేసి పంచినప్పుడు అతనికి గోత్రం ఇవ్వలేదు. అతను ఎంతటి శ్రేష్ఠుడు! బైబిల్కి ఒక చరిత్రకారుడు. యాకోబు కొడుకులకి అతను ఒక చరిత్రకారుడు. నీతితనానికి, నీతిమంతుడికి అతను ఒక చరిత్రకారుడు. ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా భరించి దేవుని వదలకుండా ఆ హింసలన్నీ కూడా తట్టుకొని ఆ యొక్క జైల్లో కూడా ఎన్నో నిందలు అన్నీ కూడా అనుభవించిన వాడు. ప్రధానమంత్రి స్థానాన్ని దేవుడు తనకి ఇచ్చాడంటే అసలు ఎంతటి గొప్ప విషయం అది. ప్రధానమంత్రి అంటే తెలుసు కదా మనకి. అప్పుడు ప్రధానమంత్రి చిన్నగాని, ఇప్పుడు ప్రధానమంత్రి ఎక్కువగా కాదు. ప్రధానమంత్రి అంటే ప్రథమమైన వాడు, ముఖ్యమైన వాడు, నడిపించేవాడు, అందరినీ లీడ్ చేయగలిగిన పర్సన్, అందరిని కూడా హ్యాండ్ ఓవర్ చేయగలిగిన గొప్ప నాయకుడు అని అర్థం. సమూహాన్నంతా మొత్తం కమాండింగ్ చేయగలిగిన సామర్థ్యం ఉండగలిగిన వాడని, సామర్థ్యం కలిగిన వాడని అర్థం. మరి అతను చెప్పినట్టే కదా గుడాంసలు నింపారు, అతను చెప్పినట్టే కదా ఆ పొలాలు దున్నారు, అతను చెప్పినట్టే కదా ధాన్యాన్ని పండించారు, అతను చెప్పినట్టే కదా సమస్తము కూడా అతని యొక్క హ్యాండ్ ఓవర్లో జరిగింది. అక్కడ తన కింద పనివారు చేసేవారు ఎంతమంది ఉన్నా కూడా అందరిని నడిపించగలిగిన గొప్ప నాయకుడు అయ్యాడు యోసేపు. అలాంటి వాడికి కూడా దేవుడు గోత్రం ఇవ్వలేదు. దేవుడు కుదురుండు, అన్ని ఎలాంటి పనులు చేస్తారు అని మీరు అనుకోవచ్చు. మీరు అన్నప్పుడు నేను అంటాను, మరి గోత్రం ఏమైంది? ఈ గోత్రం ఏమైంది? దేవుడిని ఎప్పుడు ఎవరు కూడా నీతి సూర్యుని తప్పు పట్టలేరు. తప్పు పట్టే ఆలోచన కూడా మనకు రాకూడదు. ఏదో చేశారంటే ఏదో ఉంది. మన యొక్క మట్టి బుర్రలకి, మన యొక్క మానవ జ్ఞానానికి ఎక్కడ అందుతుంది? అది దేవుని జ్ఞానం, మహాశక్తి స్వరూపుడైన జ్ఞానం మానవ జ్ఞానానికి అందుతుందా? నేను పిచ్చోడునైనా కూడా అది జ్ఞానవంతమే అని 1 కొరింథీలో దేవుడు చెప్తున్నాడు. మీరు జ్ఞానవంతులైన పిచ్చోళ్ళే అని దేవుడు చెప్తున్నాడు. మీ జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం, ఆయన వెర్రితనం చాలా జ్ఞానవంతం అని కొరింథీలోనే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను మొదటి కొడుకుని చూసుకున్నాం.
ఏసేపుకి ఎందుకు గోత్రం ఇవ్వబడలేదు అని తర్వాత చూసుకుందాం లాస్ట్లో. కిందవాడు కదా, కిందకు వచ్చాక మనం చూసుకుందాం. 12వ వాడు ఛానల్కి వచ్చాక మనం చూసుకుందాం. ఇప్పుడు మొదటివాడి ఛానల్ మనంలో ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు రెండవ కొడుకు. మరి యాకోబు కూడా ఎందుకు గోత్రం ఇవ్వలేదు, ఈ రెండు తర్వాత చూసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చూసుకుంటే రెండవ కొడుకు ఎవరంటే షిమ్యోను. మరి షిమ్యోను వంశీకులు ఎంతమంది? షిమ్యోను గోత్రానికి సంబంధించిన వారు ఎంతమంది? షిమ్యోను వంశీకులంతా కూడా ఏం చేశారు? వాళ్ళకి దేవుడు ఏం అప్పచెప్పాడు, వీళ్ళకి ఏం అప్పచెప్పాడు, వాళ్ళకి ఏం అప్పచెప్పాడు, మొత్తం వీళ్ళంతా వెరసి కలిసి ఏం చేశారు? దేవుని శోధించడం చేశారు. అంతకు మించి ఏం చేయలేదు. వీళ్ళ వదిలిచ్చింది ఏంటంటే దేవుడు పెట్టి తినేసి ఆయన మీద సెటైర్లు, ఆయన మీద డైలాగులు, ఆయన మీద అది లేదు ఇది లేదు, వెనక్కి వెళ్ళిపోతే బాగుండు, ముందుకు వెళ్ళిపోతే బాగుండు, ఈత చెట్లు కనపడతలేదు, కొబ్బరి చెట్లు కనపడతలేదు, ద్రాక్ష తోటలు కనపడతలేదు, మా కళ్ళు ఊడిపోవాలా, ఇవి ఆయన మీద వేసిన గొప్ప డైలాగులు ఏంటంటే ఏదో పొలాలు ఉన్నాయని చెప్పేసో, అయ్యని చెప్పేసి ఇయ్యని చెప్పేసో తీసుకొచ్చి అరణ్యంలో చచ్చిలా చేసో శోధన శోధన శోధన, సొనుగుడు సొనుగుడు సొనుగుడు. అందుకే సొనగద్దు, సొనిగిన వారంటే నాకు చాలా చిరాకని రాయబడింది. నువ్వు దేవుడి కొరకు మూలుగు. ఇంటి మీద ఒంటరిగా మూలుగుతున్న అర్ధరాత్రి కాడ పిచ్చుక మూలుగుతుంది ఇంటి మీద ఒంటరిగా. దాని మూలుగుడు అని వింటాను, కానీ మీ మూలుగుడు నేను భరించలేకపోతున్నాను, మీ సొనుగుడు నేను భరించలేకపోతున్నాను. ఎంతమంది నన్ను లీడ్ చేస్తాడు మోషే. చిరాకు వచ్చేసింది, వీళ్ళందరినీ నా కడుపునే పుట్టారా, నేనే పాలిచ్చి పెంచానా, నాకు అంత అవసరమా అని మోషే కూడా దేవుడిని దూషించేలాగా చేసేసారు. అంతగా ఆ బ్రెయిన్ వాష్ చేస్తారు, పాపం మెంటల్ రప్పించేశారు. పెద్ద నాయకుడు అండి, బయలుదేరాడండి, తీసుకొచ్చాడండి, అండి 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 అంట ఏంట అని ఇలాగే హింస పెట్టేశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో కొడుకు ఎవరంటే షిమ్యోను. షిమ్యోను గోత్రికులు ఎంతమంది అంటే చూడండి, షిమ్యోను కుటుంబీకులు, షిమ్యోను వంశవళి, షిమ్యోనికి సంబంధించిన గోత్రం అన్నట్టు. అంటే వాళ్ళ కుటుంబం ఎంతమంది నెంబరు 59,300 మంది. వేలు 59,000 వందలు 300 మంది. ఇతను కుటుంబీకులే 59,300 మంది. వేలల్లో 59, వందల్లో 300. ఇంతమంది కుటుంబీకులు. ఎవరో షిమ్యోను గోత్రికులు. చూడండి, ఒక కుటుంబాన్ని పెళ్ళికి పిలిచినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ బంధువులే చాలామంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ ఇంటి పేర్లే చాలామంది ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఒకళ్ళు చెప్పామంటే అందరికీ చెప్పాలి, అందరూ చెప్పామంటే ఇలా చెప్పాలి. మానవరీత్యా మన బుద్ధులు మనకి తెలిసిపోతున్నాయి కదా, మన ఆలోచనలు మనకి తెలిసిపోతున్నాయి కదా. ఎవరు ముఖ్యమైన వాళ్ళు, పెద్దవాడికి వచ్చిన వాడికో ఎవరికో చెప్తాంలే, పెద్దానికి వచ్చిన వాళ్ళకి ఇలా ఉంటాయి కదా. మొత్తం వాళ్ళంతా పుట్ట ఉంటారు, బుట్ట ఉంటారు. బుట్టలో పూలు ఎన్ని పడతాయో వచ్చారంటే వాళ్ళందరూ ఇక్కడ అంత పడతారు అన్నట్టుగా అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ కొడుకు వంశీకులు, రెండవ కొడుకు అయిన షిమ్యోను వంశీకులు ఎంతమంది అంటే 55,300 మంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఇతను రెండో కొడుకు వంశీకులు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వంశాలు ఈ చరిత్రలు అయిపోయింటే డైరెక్ట్గా ఉన్న మెసేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. కొరాహు కాడ నుంచి, నిర్గమకాండ నుంచి, సంఖ్యాకాండ నుంచి, ద్వితీయోపదేశకాండ నుంచి, ఇంకేటది కీర్తనల కాడ నుంచి ఒక 5-6 పుస్తకాలు కదిలిపోతాయి మొత్తం ఇవన్నీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా నేను బైబిల్ చదివి ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలని, దేవుడు నా యొక్క మట్టి బొరని పనికొచ్చే బొరగా వాడుకోవాలని, కొంచెం మర్చిపోయి మరి ముఖ్యంగా గుర్తుకు రావాలని ప్రార్థన చేయండి. నేను కూడా కొంచెం దేవుళ్ళు ఇంకా ఎదగాలని, నా సంఘం అభివృద్ధి పడిది చేయాలని నా కొరకు ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించమయ్యా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమె దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.